మానుకోవాలి. బీసీలు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో తిప్పి కొడతారు మిమ్మల్ని అందరినీ కూడా. ఇది తోడు దొంగలు కలిసి చేస్తున్నటువంటి గేమ్. దీన్ని తెలంగాణ రాష్ట్ర బీసీ సోదరులందరూ కూడా గుర్తుపెట్టుకుంటాం. ఇది ఇప్పట్లో అయ్యేది కాదు అని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే నిన్న తేల్చి చెప్పి మరి టెంట్ కలిసి పీక్కొని హైదరాబాద్కు వెళ్ళిపోయారు ఇది కాదు అని. కానీ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పోరాడుతూనే ఉంటుంది. మా నలుగురం ఉన్నా సరే మా రాజ్యసభలో మా గొంతు వినిపిస్తూనే ఉంటాం. మీరు పెట్టండి పార్లమెంట్లలో, మేము సపోర్ట్ చేస్తాం. మీరు ఇండియా కూటమి మీటింగ్ పెట్టేసి బీజేపీ ఇండియా కూటమిలో వచ్చిన వాళ్ళ ఎంపీలందరినీ పిలిచి బీఆర్ఎస్ రాలేదు అని అంటే ఎక్కడికి వస్తుంది బీఆర్ఎస్? మీ కూటమిలో లేదు కదా. మేము పోరాడతాం, మా శక్తి కొర పోరాడి మేము బీసీలకు ఖచ్చితంగా రిజర్వేషన్ ఎట్లయితే తేవాలో అనితర సాధ్యమైన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి కేసీఆర్ గారు బీసీ రిజర్వేషన్లు ఎట్లా వస్తుందో మాకు తెలియదా? వారు ఖచ్చితంగా దిశానిర్దేశం చేస్తారు. బీసీల కోసం కొట్లాడతాం. బీసీలు మాతోనే ఉంటారు. మిమ్మల్ని ఇంకా నమ్మరు. ఒకసారి మోసపోయారు, ఇంకా మరొకసారి మళ్ళీ ఓట్లు వేయడానికి సిద్ధంగా లేరు. మీరు ఎన్ని జిమ్మికులు చేసినా కుదరవు రేవంత్ రెడ్డి గారు, ఇది గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ.